హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండీ! కాశీ నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత ఒక పని కంపల్సరీ చేయాలని చెప్పేసి. సో, అనపర్తిలో నాకు కుదరదనమాట. అన్నీ అరేంజ్ చేసి చెయ్యాలంటే కుదరదు. సో, అదొక పూజండి. అక్కడ నాకు కుదరట్లేదని మా అక్క రమ్మని చెప్పింది. సో, వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అంటే అందరం కలిసి అక్కడే పూజ చేసేసుకొని అదంతా కంప్లీట్ చేసుకొని రావచ్చు కదా! అన్న ఉద్దేశంతో మేము అందరం వెళ్తున్నాం అనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పూజ ఎలా చేయాలి? తర్వాత ఏమేం చేయాలి? అనేది నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చి అదంతా ఒక లుక్ వేసేయండి. సో, ఫైనల్‌గా మా అక్క వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇదే అక్క వాళ్ళ ఇల్లండి. సో, ఇక్కడ లోపలికి వెళ్లి చూస్తే ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టేసిందనమాట అక్క అయితే. పూజకి సంబంధించి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసేసింది. సో, ఏం కావాలంటే మనకి ఓపికగా అంటే ఎంత మనం వండుకోగలమో ప్రసాదాలనమాట. సో, అవన్నీ కూడా పరమాన్నం, అలాగే గారెలు, పులిహోర అని ఏ ఇవి, అవి అని ఏం లేదండి. ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మనం కంపల్సరీ పూజ అయితే చేయాలనమాట. మనం కాశీ నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి కదండీ! అక్కడ కూడా మనకి ప్రసాదాలవి ఇస్తారు. సో, బాక్స్‌లో పెట్టి అంతా అంటే అన్నీ కలిపేసి ఒక బాక్స్‌లో పెట్టి ఇస్తారనమాట. సో, అవి కూడా ఇక్కడ పెట్టుకోవాలి. నేను కూడా ఇక్కడ పెట్టాను చూపిస్తాను అది కూడా మీకు. సో, తర్వాతొచ్చేసి ఇలా మన పూజ రూమ్‌ని అందంగా అలంకరించుకొని పువ్వులతోటి అది అలంకరించుకొని అప్పుడు మనం ఇది పూజ అనేది చెయ్యాలనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! గారెలు దండల్లాగా అంటే ఒక దండలాగా పేర్చి పెట్టాను గదా! అది లాస్ట్‌లో మనం యూజ్ చేయాలనమాట. దేనికి యూజ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో, ఇప్పుడైతే పూజ కోసం నేను ఏమైతే రెడీ చేసుకున్నానో అంతా మీకు డీటెయిల్డ్‌గా చూపిస్తున్నాను. పూజ చేసేసిన తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ మీకు చెప్తాను నేను. సో, లెట్స్ కంటిన్యూ ద వీడియో. చూస్తున్నారు కదండీ! ఇదేనండి నేను కాశీ నుంచి తీసుకొచ్చిన బాక్స్ అనమాట. దీంట్లో మనకి కాశీ దారాలు, అలాగే వెండి పోత పూసిన ఒక ఆకు లాంటిది, అలాగే చిన్న చిన్న ప్రసాదాలు అన్నీ కలిపి ఒక బాక్స్ రూపంలో ఇస్తారు. మనం ఎవరికన్నా ఇచ్చుకోవాలన్నా అంటే మన ఇంటి చుట్టుపక్కల గానీ, రిలేటివ్స్ గానీ ఉంటారు కదా! ఇచ్చుకోవాలన్నా కూడా అవి తెచ్చుకోవచ్చనమాట. సో, అందుకని చెప్పేసి నేను కూడా తీసుకొచ్చాను. అన్నీ పూజ దగ్గర పెట్టేసి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఇప్పుడు మనం చేసిన ఈ ప్రసాదాలవి ఉంటాయి కదండీ! అది ప్లస్ ఏంటంటే నేను ఆల్రెడీ గారెల దండ చూపిచ్చాను కదా! ఇదనమాట. సో, ఇది మెయిన్ ఇక్కడ. ఇంకోటేంటంటే పప్పు, అన్నం అన్నీ వండుకొని ఇలా కాలభైరవుడికి మనం ప్రసాదంలాగా పెట్టాలనమాట. అంటే భోజనం పెట్టాలి. ఇలా భోజనం పెట్టేటప్పుడు ఆ కాలభైరవుడు మనం పెట్టే టైంలోనే ఈ గారెల దండనేది వెయ్యాలనమాట. అంటే కాలభైరవుడు దండ ఉంచుకోవడం కష్టం కదండీ! సో, ఒకవేళ తీసేసినా కూడా మళ్ళీ వెయ్యాలి. ఎందుకంటే ఒక నిమిషం అన్నా అలా ఉంచుకుంటే మంచిది కదా! అంటే మనం ఏ పర్పస్ మీద ఆ దండ వేస్తున్నాం అనేది ఫుల్‌ఫిల్ అవ్వాలి కదా! సో, అందుకని చెప్పేసి ఇంకొకసారి దండ వేస్తే సరిపోతుంది. అప్పుడు చూసారు కదండీ! అది కూడా తినేస్తుందనమాట. అలాగా కంప్లీట్‌గా కడుపు నిండా తినేస్తే మనకి అంటే మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే కోరుకున్నామో కాశీ వెళ్ళొచ్చిన ప్రతిఫలం అంతా కూడా మనకి దక్కుతుందనమాట. ఇది మెయిన్ అండి.
కాశీ వెళ్ళొచ్చిన తర్వాత అందరూ కంపల్సరీ చేయాల్సింది. సో, ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడితో మొత్తం కాశీ వ్లాగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే కాశీకి సంబంధించిన ఈ వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ నా ఛానల్‌లో తిరునాళ్ళకి సంబంధించిన వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయండి. అండ్ కుకింగ్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మిమ్మల్ని అలరించబోతున్నానండి. సో, మరి ఇంకెందుకు లేట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ను ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.